హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాగ్స్. ఈరోజు మనం వైజాగ్లో ఉన్న కైలాసగిరి, రుషికొండ, ఆర్కే బీచ్, తేనెటి పార్క్ ఈ వ్యూ అనేది మనం చూడబోతున్నాము. ఈ లాగ్ అనేది ఈరోజు చేసాం మనం. అందులో ముఖ్యంగా కైలాసగిరికి వచ్చాం. ఫస్ట్గా కైలాసగిరిలో నేను చాలాసార్లు కైలాసగిరి అయితే వెళ్ళాను. ఒక 4-5 years బ్యాక్ ఉన్నట్టుగా అనేది మాత్రం ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది కైలాసగిరి. అలాంటిది ఈ కైలాసగిరిని ఒక ఫ్యామిలీ పార్క్గా మార్చేశారు. స్టోన్స్ తోటి ఉన్న చూసారు కదా, స్టోన్స్ తోటి ఎంతలాగా చేసి చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కైలాసగిరి గ్రీనరీ కానీ ట్రీస్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఈ శివుడు పార్వతి బొమ్మలు కానీ ఏవైనా సరే ఒక ఫ్యామిలీ పార్క్ అనేది మార్చేశారనమాట. ఈ పార్క్ని వ్యూ పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకుముందు అన్ని ఫుడ్ స్టాల్స్ అనేవి ఉండేవి కాదు, కానీ ఫుడ్ స్టాల్స్ కానీ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కానీ చాలా ఎక్సలెంట్గా తయారు చేశారు. ఎంత ఏదేమైనా సరే వైజాగ్ అనేది ఒక లవ్లీ ప్లేస్ అని చెప్పచ్చు. ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేస్తూ వైజాగ్ని మాత్రం ఒక లవ్లీ ప్లేస్ కింద మార్చేశారు. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కానీ ఏ విషయంలో అయినా సరే కైలాసగిరి కానీ ఆర్కే బీచ్ కానీ రుషికొండ కానీ యాసమ్ ఇంకా చెప్పలేము, అంత ఎక్సలెంట్గా అనేది ఉందన్నమాట. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా తిరగడం అంటే జరిగింది. కానీ ఇంతలా చూసిన తర్వాత నాకే ఆశ్చర్యంగా అనిపించింది, ఇంతలా డెవలప్మెంట్ అయ్యిందా. ఆర్కే బీచ్ కానీ రుషికొండ కానీ కైలాసగిరి కానీ ఎంతలాగా డెవలప్మెంట్ అనేది నేనే నమ్మలేకపోతున్నాను. ఫుడ్ స్టాల్స్ కానీ ఏవైనా సరే ఒకప్పుడు ఇంతలా ఉండేది కాదు. ఇదంతా మనం చూస్తుందంతా కైలాసగిరి అనమాట. ఈరోజు సండే అవడం వల్ల చాలా ఫ్లోట్ అనేది ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. గ్రీనరీ ట్రీస్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చాలా బాగుంది కైలాసగిరి. కైలాసగిరి అంతా చూసిన తర్వాత అలా కైలాసగిరి నుంచి కిందకి దిగుతూ ఉంటుండగా వ్యూ అనేది ఉంటుందండి, సూపర్ అనేది ఉంటుంది. ఒక పక్క మనం రోడ్ జర్నీ చేస్తూ బీచ్ వ్యూ అనేది చూస్తూ కిందకి దిగొచ్చు. చూశారు కదా, ఆ కొండలు చెట్లు. నిజంగా ప్రకృతి ప్రియులు ఎవరైనా ఉంటే నిజంగా కైలాసగిరిని వదలలేరు అనమాట. ఆ విధంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూశారు కదా ఎంత గ్రీనరీగా ఉందో, ఆ కొండల్లో నుంచి చెట్లు. ఆ చెట్ల మధ్యలో చాలా సముద్రం వ్యూ చూస్తూ ఉంటే నిజంగా అవసరం అని చెప్పచ్చు. సూపర్ అనేది ఉందన్నమాట. చూసారు కదా బీచ్ వ్యూ అనేది ఏ విధంగా కనిపిస్తుందో. వైజాగ్ సిటీని ఈ వ్యూ నుంచి చూడొచ్చు అనమాట మనం. రోప్ వే కానీ చూసారు కదా, రోప్ వే సూపర్ అనేది ఉందన్నమాట. అలా కిందకి దిగుతూ ఉంటుండగా మధ్య మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్స్లో మనం బైక్ మీద కానీ కార్లో కానీ వెళ్తే మధ్యలో ఆపి మనం ఆ వ్యూ పాయింట్స్ అనేవి చూడొచ్చు అనమాట. అందులో ఒక వ్యూ పాయింట్ అనేది నేను మీకు చూపించబోతున్నాను.
ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వాలన్నా ఆ ప్రకృతిని చూస్తూ చాలా పీస్ఫుల్ మైండ్ అయిపోతుంది. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. హ్యాపీగా ఆ మధ్యలో వెహికల్ ఆఫ్ చేసుకుని ఇక్కడ కూర్చుని ఆ వ్యూ పాయింట్ని చూస్తుంటే ఒక పక్కన సముద్రము సైలెన్స్గా ఎంత బాగుందంటే ఒక్క పీస్ఫుల్గా ఒక మైండ్ అంతా మర్చిపోవచ్చు మనం. అంత పీస్ఫుల్గా అనేది ఉంది ఇక్కడ. అలా కైలాసగిరి నుంచి దిగిపోతూ సాగర్ నగర్ వెళ్ళే రోడ్డు వైపు వెళ్తూ ఉంటుంది. మన బీచ్కి వెళ్ళాలంటే కైలాసగిరి నుంచి డౌన్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తూ ఉంటే సాగర్ నగర్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మన బీచ్ అందాన్ని చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత అందంగా ఉంటుంది మన వైజాగ్. నెక్స్ట్ మనం తేనేటి పార్క్ అనేది మనం రావడం జరిగింది. తేనేటి పార్క్లో ఒకప్పుడు చాలా ఫ్లోటింగ్ అనేది ఉండేది. ఏరియా అంతా పార్కింగ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడ కూడా చాలా మార్పులు అనేవి జరిగాయి. ఈ ప్లేస్ అంతా అంతకుముందు పార్కింగ్ ఉండి బండి తీయడానికి బండి వెళ్ళడానికి లేనంతలా చేసేవారు. ఇప్పుడు ఈ పేరుకి అంతా పార్కింగ్ లేకుండా చేశారు. ఆ ప్లేస్ అంతా పార్కింగ్ కంటూ సపరేట్ ఈ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. లోన వాకింగ్కి వచ్చేవాళ్ళు, జాగింగ్కి వచ్చేవాళ్ళు, ఎక్సర్సైజ్లు చేసుకోవాలన్నా, చిన్న ఫ్రీ మూమెంట్ ఉండాలన్నా, ఎక్సర్సైజులకి చాలా రిలాక్స్ అవ్వడానికి ఒక విధంగా ఒక పార్క్ అనేది మార్చేశారు. ఈ విధంగా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నుంచి మనం బీచ్ వ్యూ చూడాలండి. సముద్రాన్ని మన 2 కళ్ళు సరిపోవన్నమాట. చూడండి, ఒక పక్క సముద్రం అలా ఉంటుండగా ఒక పక్కన షిప్ అనేది మనకి ఉంటుంది. మన బంగ్లాదేశ్ షిప్ అనేది ఇక్కడికి వచ్చేసి స్టక్ అయిపోయిన ఈ షిప్ నిజంగా చాలా వ్యూస్ హైలైట్ అనమాట. ఇంకా చెప్పడానికి మాటలు కూడా రావు, అంత విధంగా మనకి వ్యూ పాయింట్ అనేది ఉంది ఇక్కడ. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వ్యూ పాయింట్ ఇలా చూస్తూ, చాలా రిలాక్స్ అవుతూ. చూసారు కదా సముద్రంలో మనకి చాలా పిల్లలతోటి చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు చూస్తూ. ఎవరి కాళ్ళు ఆ లోకంలో ఉన్నారన్నమాట. ఎవరి లోకం వాళ్ళది ఇందులో. ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా మన ఫుడ్ అనేది తినాలంటే ఇక్కడ రాజుగారి దాబా అనేది ఒకటి ఉంటుందండి. చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నిజంగా చెప్పలేమన్నమాట. అంత బాగుంది ఇక్కడ. మనం ప్రతి చోట తింటూ ఉంటాం, కానీ ఈ ప్లేస్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడి నుంచి మనం రుషికొండ అనేది వెళ్తున్నాము. రుషికొండ వెళ్తూ మన జగన్ కట్టించిన ప్యాలెస్ అనేది ఒకటి ఉంది కదా, అది మనకైతే ప్రాపర్గా చూడడానికి అయితే అవ్వలేదు. ఈ రుషికొండ వెళ్తున్నప్పుడు అండి నాకైతే అసలు నోట్లో మాటలు కూడా రాలేదు. ఎందుకు అంటే నేను ఇంతకుముందు గోవా వెళ్ళాను. గోవాలో ఏ విధంగా అయితే ఉందో దానికి డబల్ అనేది రుషికొండ బీచ్లో నేను చూశాను.
చాలా 5-6 ఇయర్స్ నేను రుషికొండ వెళ్ళాను. అప్పుడైతే ఎంతలా స్టాల్స్ కానీ మన ఐ లవ్ వైజాగ్ అని టీషర్ట్స్ కానీ స్టాల్స్ కానీ స్పెట్స్ కానీ పార్కింగ్ కానీ ఎంతలా అయితే లేదు. నేను గోవాలో ఏ విధంగా చూసాను దానికి డబుల్ అనేది మన వైజాగ్ బీచ్లో నేను చూడడం జరిగింది. మన పార్కింగ్ విషయంలో కానీ పక్కన స్టాల్స్ కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ షిప్ రైడింగ్ కానీ ఏ విషయంలో గోవాకు మించిపోయింది మన ఆర్కే బీచ్. ఎన్ని అందాలు వదులుకొని మనం వేరే స్టేట్స్ వెళ్ళి చూస్తున్నామా అని అనిపించింది నాకైతే. ఎంత అందాన్ని మన వైజాగ్ అందాన్ని వదిలేసుకున్నాం అనిపిస్తుంది. రుషికొండ నుంచి అలా ముందుకు వచ్చేస్తుంటే ఒక ఎస్ షేప్లో ఒక బెండ్ అనేది వస్తుంది రోడ్ మీద. అక్కడి నుంచి వ్యూ పాయింట్ విశాఖపట్నం వ్యూ పాయింట్ వైజాగ్లో బీచ్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. అక్కడ స్టోన్స్ మీద పెయింటింగ్స్ కానీ అక్కడ కూర్చుని అలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది వ్యూ పాయింట్ అనేది. రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వెళ్తూ ఉండగా ఈ వ్యూ అనేది ఉంటుంది. అసలు మనం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఈ అలా సముద్రాన్ని చూస్తూ అలా మనం మర్చిపోవచ్చు అనమాట. రోడ్డు ఎలా వెళ్తున్నాం మనకు అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సెకండ్ టాప్లో ఆర్కే బీచ్ నుంచి షిప్ యార్డ్ వరకు ఏ విధంగా ఉంటుంది ఏమేమి ఉంటుంది అనేది నేను సెకండ్ టాప్లో చేస్తాను. ఈ ఫస్ట్ టాప్లోనే మొత్తం వీడియో అనేది నేను పెట్టలేకపోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వైజాగ్లో ఉన్న అందాలు మీకు చూపించబోతాను. ఇది ప్యాలెస్ అనమాట. సూపర్గా ఉంటుంది చూడడానికి అయితే. నా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి ఇక్కడి నుంచి ఫిషింగ్ హార్బర్ అనేది ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.